ఇతర మిత్రులు ఎంత ఆశతో ఈ కొత్త రాష్ట్రంలో తప్పకుండా ఆశించిన ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి నిరంతరం ఎంతో శ్రమిస్తున్న ఉద్యోగాలను చూస్తే ఒకసారి బాధేస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా విద్యార్థులతో నిరంతరం కలిసి ఎప్పుడు సాధిస్తామా, ఎన్ని రోజుల నిరీక్షణ, ఎన్ని రోజుల కష్టం అనేది చాలా స్పష్టంగా ఇవాళ సందర్భంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సిలబస్ కి సంబంధించి ఎగ్జామ్స్ స్కీమ్స్ సంబంధించి నిష్ణాతులైన యొక్క అధ్యాపకులు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన యొక్క నిష్ణాతులతో కమిటీలు వేసి స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ వచ్చాయి. ఇక అతి త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు రాబోతున్నాయి. మరి ఈ తరుణంలో సహజంగానే అభ్యర్థులకు కొత్త సిలబస్ కొత్తగా ఉంది, స్కీమ్ కొత్తగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఆల్రెడీ కొంతమంది ప్రిపేర్ అయితే వాళ్ళు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, కొత్తగా తయారవుతున్న అభ్యర్థులు ఎలాంటి వ్యూహాన్ని వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అనే సహజమైన యొక్క డౌట్లు రావడం అందరికీ మనము తెలిసిందే, గమనిస్తున్నాం. ఈ సందర్భంలో అలాంటి డౌట్లను ఏమైనా అనుమానాలు ఉన్నా, ఇంకా ఏమైనా ఉన్నా వాటింతా కూడా చాలా స్పష్టంగా మనం తీసుకొని స్పష్టీకరించాలా, అందుకు సంబంధించిన నిష్ణాతులను తీసుకొచ్చి విద్యార్థులకు క్లారిటీ ఇస్తే తెలంగాణ రిసోర్స్ అందరికీ తెలుసు. చాలా మంది నేను అడుగుతున్నారు పుస్తకాలు చదవాలని చెప్పి. కనుక వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని నా సబ్జెక్ట్ వరకు పరిమితమై ముఖ్యంగా పోటీ పరీక్షలు ప్రస్తుతం వస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన ఇతర అంశాలపైన అభ్యర్థులు ఏ విధంగా తయారు కావాలి, గరిష్ట మార్కులు సాధించాలంటే ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకోవాలి, మరి చదివినంత ఎలా గుర్తుంచుకోవాలి, వీటన్నిటిపైన ఒక 20 మినిట్స్లో నేను ముగిస్తాను. ప్రధానంగా ఇంతకుముందు మన ప్రొఫెసర్ గారు అన్నట్టు చరిత్ర ఎందుకు అధ్యయనం చేయాలో చాలా స్పష్టంగా శాస్త్రీయంగా ఆయన చెప్పారు. అసలు మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి ఆ ప్రాంతంలో మనం పనిచేస్తుంటే వారి యొక్క విభిన్న సంస్కృతి, వారి యొక్క నమ్మకాలను గౌరవించకపోతే అంటే గతం తెలియాలి. గతం తెలిస్తే నీకు ఉంటుంది, ఎవరైతే వారికి తెలిసి ఉంటే వాటిని మనం పరిష్కరించే అవకాశం ఉంటుంది. అది చరిత్రలోని గొప్పతనం. కనుక చరిత్ర నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకోకపోతే వాళ్ళ చరిత్ర హీరోలు అవుతారని మనము ప్రపంచంలో చాలా ఉంటుంది. అలాంటి సందర్భంలో మొత్తం సిలబస్ అంతా కూడా రివాల్వ్ చేసి ఈరోజు TSBC